గణ రఘునాథాన్వితం తం సహితం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। हरे कृष्ण माताजी सन ప్రభుజీ దండవత్ ప్రణామ్। మనం ప్రతి శుక్రవారం భగవద్గీత శ్లోకాలు చర్చించుకుంటున్నాం కదా, సో ఈ రోజు కూడా మనం అలాగే భగవద్గీత శ్లోకాలు అనేది చర్చించుకుందాం। మనం లాస్ట్ క్లాస్ లో 22 శ్లోకాల వరకు చర్చించుకున్నాం। అయితే అందులో శ్లోకాల్లో లాస్ట్ ఒకటి రీక్యాప్ చేసుకొని మనం ఈ రోజువి స్టార్ట్ చేద్దాం। అయితే మనకి పోయిన శ్లోకాలు ఏముంటుందంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తారనమాట, సేన యోనుర్ భయోర్ మధ్య అని, అంటే రెండు సేనల మధ్య రథాన్ని నిలుపు కృష్ణ అంటారు। దాని ద్వారా నేను నాతో యుద్ధానిలో ఎవరెవరు నా ఆపోజిట్ వాళ్ళు ఉన్నారో శత్రువులని నేను చూడగలుగుతాను అని చెప్తారనమాట। అందులో మనకి భగవంతుని కూడా మనకు అర్థం చేసుకోగలమాలంట। భగవంతుడు శ్రీకృష్ణునికి రథసారథిగా మారడమే కాకుండా శ్రీకృష్ణుడు అర్జునుడు ఆజ్ఞాపించింది పాటిస్తాడనమాట। దాని ద్వారా మనం ఏమర్థం చేసుకున్నామంటే భగవంతుడికి సేవకునికి మధ్య ఉన్న సంబంధం అతి మధురమైనదని, అది దివ్యమైనదని, సేవకుడు సర్వదా కూడా భగవంతునికి సేవ చేయడానికే సిద్ధుడై ఉంటాడని, అలాగే భగవంతుడు కూడా సేవకుడితోని ఎప్పుడు ఏదో ఒక సేవ చేయించుకోవాలని చెప్పి అనుకుంటాడని చెప్పి ఈ విధంగా మనం భగవంతుని శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకున్నాం। అలాగే అర్జునుడు యుద్ధము రణరంగంలో రెండు సేనల మధ్య రథాన్ని నిలపమన్నాడని చెప్పి తెలుసుకున్నాం। సో ఈ రోజు తర్వాతి శ్లోకాలు మనం చూద్దాం। అయితే ఫస్ట్ మనం శ్లోకం అనువాదం చదువుకున్న తర్వాత ఆ తర్వాత మనం శ్లోకంలో ఉన్న భాష్యం వివరించుకోవడానికి ప్రయత్నిద్దాం। శ్రావణి మాతాజీ షేర్ చేస్తారు, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మనం శ్లోకం చదువుకున్న తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం। ఫస్ట్ నేను చదువుతాను, హ్యాండ్ రైజ్ చేయండి, తర్వాత అందరు చదువుదు। 1.23 योत्स्यमानानवेक्षेऽहं ध्यायतेऽत्र समागतः धार्तराष्ट्रस्य दुर्बुद्धेरुद्धे
మధ్యే ప్రియ చికీర్షవః. హరే కృష్ణ. శ్లోకం ఈ విధంగా ఉంది. పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, శ్లోకం చదవండి. योत्समानसमेवेक्षहं यं वेत्रा समागतः दातराष्ट्रस्य दुर्बुद्धे विद्युद्योतयतितीर्षवः. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, హరే కృష్ణ అనువాదం చదవండి మాతాజీ. అనువాదమా? దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రునికి ప్రియముగను గూడ్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేను చూసేదను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ బబిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ భాష్యం చదవండి. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంన దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యంను దలచననుట సర్వ విదితమే. కనుక దుర్యోధనుని పక్షమున చేరిన వ్యక్తులందరూ ఆ విధమైన ప్రవృత్తి లక్షణాలను పోలిన వారే అయి ఉండవలెను. యుద్ధమును ఆరంభించుటకు పూర్వము వారెవరో ఎరుగటకై అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడదలచెను. అంతేకాని వారితో శాంతి మంతనములు జరిపిడే ఉద్దేశము అతనికి ఏమాత్రము లేదు. శ్రీకృష్ణుడు తన చెంత ఉండుటచే తనకు తప్పక విజయం సిద్ధించునని సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తాను ఎదురించవలసి ఉన్న వారి శక్తి ఎట్టిదో అంచనా వేయుటకు అర్జునుడు వారిని తిరిగి చూడగోరననుట కూడా యథార్థ విషయము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్లోక చదువుతాను ఒకసారి. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోనుర్భయైర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. శ్లోకం ఈ విధంగా ఉంది. హరే కృష్ణ పరిపూర్ణ పద్మావతి మాతాజీ. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. జీ లలిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, అనువాదం చదవండి. హరే కృష్ణ మాత. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునుచే ఆ విధంగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరు పక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. దేవి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాగా అనగా నిద్రను జయించిన వాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానమును అర్థం కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయించగలిగెను. శ్రీకృష్ణుణ్ణి శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుణ్ణి క్షణమైనను విస్మరింపకుండానే అదియే భక్తుని స్వభావము. నిద్ర అందున్నను లేదా మెలకువ అందున్నను భక్తుడైనను శ్రీకృష్ణుని నామరూప గుణలీలలు స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనడే రెండింటినీ సులభముగా జయింపగలుగును. ఇదియే కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుచున్నది. సర్వజీవులు ఇంద్రియములను మనసులను నియంత్రించినట్టి ఋషికేశుడగుటచే శ్రీకృష్ణ భగవానుడు రెండు సేవల నడుమ రథము నిలుపుమనుటలో ఉద్దేశమును గ్రహింపగలిగెను. కనుకనే అతడు అట్లా చేసి ఈ క్రింది విధముగా పలికెను. హరే కృష్ణ మాతాజీ. మనం తర్వాతి శ్లోకం ఒకసారి చదువుతాము. భీష్మ ద్రోణా ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం
ఉవాచ పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురూనితి. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. శ్లోకం చదవండి. అనురాధ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురూనితి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సత్యనారాయణ హరే కృష్ణ. ప్రభుజీ అనువాదం హరే చదవండి. కృష్ణ మాతాజీ. గిరాకున్నది మాతాజీ. పిలిచారా మాతాజీ? అవును మాతాజీ, శ్లోకం చదవడానికి పిలిచాను. అదే మాతాజీ చదవాలా? అనువాదం మాతాజీ. చదవండి ప్రభుజీ. అనువాదం చదవండి ప్రభుజీ. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకులకు సంశయము బాగున్నట్లంటి పలికెను. ఓ పార్థ, ఇచ్చట సమావేశమైన ఉన్నటువంటి కురువంశీయులందరూ గాచుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణాం. శ్రీల ప్రభుపాదకి జై. భాష్యం. సర్వజీవులు ఎందు నెలకొని ఉన్నట్టు పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జున మనసులో ఉన్న ఆలోచనను గ్రహింపగలిగాను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన హృషికేశ అను శబ్ద ప్రయోగము భగవానుడు సర్వమును ఎరుగినని సూచిస్తున్నది. అట్లే అర్జునుని విషయమున పార్థ లేక కుంతిపుత్రుడా లేదా పృథ అను పదము కూడా సార్థకమై ఉన్నది. అర్జునుడికి మిత్రుడు గుడిచే శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరైన పృథకు పుత్రుడైనందున తాను అతనికి సారథి ఎగడుకు అంగీకరించుదని అర్జునుకు చెప్పదలచను. కురువంశీయులందరినీ గాంచును అని అర్జునుకు చెప్పడంలో శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏమిటి? అర్జునుడు అక్కడే యుద్ధం నిలిపివేయాలని కోరి ఉండెనా? తన మేనత్త పుత్రుడైన అర్జునుడు అట్లు చేయునని శ్రీకృష్ణుడు ఎన్నడూ భావించి ఉండలేదు. స్నేహపూరితమైన హాస్య ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి మనోభావం ఇట్లు ప్రకటించి ఉండను. హరే కృష్ణ మాతాజీ. ప్రణాం మాతాజీ. అవకాశం ఇచ్చింది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. షేరింగ్ స్టాప్ చేయండి. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు భాష్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మనం ఎక్కడి వరకు నేర్చుకున్నామంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తాడు 2 సేనల మధ్య రథాన్ని నిలుపు అని చెప్పి. దాని ద్వారా మనకు అర్జునుడు వాళ్ళ గురువులను సంబంధికులను చూడాలనుకున్నాడు. అలాగే శ్రీకృష్ణుడు భగవానుడు అయినప్పటికీ కూడా తను అర్జునుడు ఆదేశించగానే భగవంతుడు రథాన్ని నిలిపాడు అని చెప్పి నేర్చుకున్నాం. అయితే ఆ తర్వాత శ్లోకం 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం ధ్యాయతే ప్రసమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. ఈ శ్లోకం కూడా అర్జునుడు చెప్తాడనమాట. అర్జునుడు చెప్తాడు ఏమని అంటే, దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియము చేయగోర్చి యుద్ధము చేయడానికి ఇక్కడ వచ్చిన వారిని నేను చూచెదను అంటే ముందేం చెప్తాడు? 2 సేనల మధ్య రథాన్ని నిలుపు కృష్ణ అని చెప్తాడు. ఆ తర్వాత దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయుల సమక్షంలో పోరాడడానికి ఎవరు వచ్చారో నేను వాళ్ళని చూడబోతున్నాను అని చెప్పి చెప్తాడనమాట. దుష్టబుద్ధి అనేది మనం ఇక్కడ ఆలోచించాలన్నమాట. దుష్టబుద్ధి అనే పదాన్ని, దుష్టబుద్ధి అని అంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా రాజీ పడ్డానికి లేకపోతే పాండవుల రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయడానికి అంగీకరించలేదన్నమాట. ధృతరాష్ట్రుడికి కూడా ఎప్పుడు నా పుత్రులే సింహాసనంపై ఉండాలి, మనకి ఫస్ట్ శ్లోకంలోనే తెలుస్తుంది కదా, నా తనయులు మరియు పాండు తనయులు అని చెప్పి వేరు చేసి మాట్లాడతాడనమాట. అక్కడే మనకు ధృతరాష్ట్రుని యొక్క మనోస్థితి అనేది అర్థమవుతుంది. దుర్యోధనుడు కూడా అంతే అన్నమాట. 5 ఊర్లన్నా ఇవ్వండి పాండవులకి అని చెప్పినా కానీ నిక్కచ్చిగా చెప్పేస్తాడనమాట. 5 ఊర్లు కాదు కదా, సూది మనం మోపినంత భూమి కూడా నేను ఇవ్వను అని చెప్పి. సో అక్కడి నుంచి యుద్ధం అనేది ప్రారంభం అవుతుంది అనమాట. వాళ్ళు దుష్టబుద్ధి కలిగి ఉన్నారు. ఎప్పుడూ కూడా శాంతియుక్తంగా యుద్ధం జరగకూడదు, పాండవులు కూడా మన సోదరులే కదా, ఎందుకు వాళ్ళతో ఈ గొడవలు యుద్ధాలు, మనం రాజీ పడి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇద్దాము అని చెప్పి ఆలోచించలేదన్నమాట. ఆ దుష్టబుద్ధితో ఎప్పుడు చూడు పాండవులని నాశనం చేయాలి, వారి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అనేది ఆలోచించారనమాట. అందుకు ఇక్కడ దుష్టబుద్ధి కలిగిన అని చెప్పి అన్నారనమాట. అయితే దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడికి అలాగే ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధనుడు పక్షంలో పోరాడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను వాళ్ళని చూడాలి అనుకుంటున్నారనమాట. వాళ్ళందరూ ప్రణాళిక అంటే ధృతరాష్ట్రుడు కూడా ఏంటి అంటే
దుర్యోధను అన్యాయంగా ఆక్రమించుకోవాలనుకున్నది అదొక బాహిరంగ రహస్యం అన్నమాట. అందరికీ తెలుసు వాళ్ళు అధర్మం పట్ల నిలిచి ఉన్నారు, అధర్మం పట్ల పోరాడుతున్నారు అని చెప్పి. సో ఆ అధర్మం పట్ల వచ్చిన రాజులు అంటే వారి పక్షాన పోరాడడానికి వచ్చిన రాజులందరినీ కూడా అర్జునుడు చూడాలనుకున్నాడు అనమాట. దుర్యోధని పక్షంలో ఎవరెవరు యుద్ధం చేయడానికి చేరారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు వారిని రణరంగంలో చూడాలని, వారెవరో తెలుసుకోవాలని, వారితో అంటే తెలుసుకొని వారితో ఏదో శాంతియుక్తంగా యుద్ధం వద్దు రాజీ పడదామని చెప్పడానికి కాదు, వాళ్ళ యొక్క శక్తుల్ని అంచనా వేయడానికి, ఎవరెవరు అసలు నాతో తలపడడానికి వచ్చారు అనే ఒక ఉద్దేశంతో చూడాలనుకుంటాడనమాట. అంటే వాస్తవానికి అతనికి శ్రీకృష్ణుడి పైన నమ్మకం ఉంటుంది, నేనే గెలుస్తాను, ధర్మమే గెలుస్తుంది. కానీ అతను ఒకసారి చూడాలనుకుంటాడనమాట. తన వైపు శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయము గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వాడిని చూరగోడతాడనమాట. అతనికి సాక్షాత్తుగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అర్జునుడి పక్కన ఉంటాడు. మనం ముందు శ్లోకాల్లో చర్చించుకున్నాం కదా, శుభ సూచకాలు అన్ని కూడా. హనుమంతుడు ఉంటారు, అలాగే రథంపై హనుమంతుడు జెండా ఉంటుంది, లక్ష్మీదేవి, వీళ్ళందరూ కూడా ఇవన్నీ శుభ సూచకాలు. వీళ్ళు శంఖాలు ఊదడం తోటి కౌరవుల హృదయాలు బద్దలవుతాయి, కానీ వాళ్ళు శంఖాలు ఊదినప్పుడు పాండవులకు ఎటువంటి భయం అనేది కలగదనమాట. ఎందుకు అంటే అది శ్రీకృష్ణుని పైన వాళ్ళకున్న నమ్మకం తోటి అన్నమాట. సో వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు తమ పట్ల ఉన్నాడు, తన వైపే ఉన్నాడని ధైర్యము విజయం తనదే అని తెలిసినప్పటికీ తన పక్షంలో తన ఇరు పక్షంలో అంటే ఆపోజిట్ పక్షంలో ఎవరు ఉన్నారు, అధర్మం పట్ల పోరాడడానికి ఎవరు వచ్చారు అని తెలుసుకోవడానికి అర్జునుడు కృష్ణుడికి చెప్తాడనమాట. ఇరు సేనల మధ్య రణం స్థాపయే అని చెప్పి చెప్తాడనమాట. అర్జునుడు యుద్ధంలో కేవలం శత్రువుల్ని చూడాలనుకోలేదన్నమాట, ధర్మం అధర్మం స్థితులను తెలుసుకోవాలనుకున్నాడు. అధర్మం పట్ల ఎవరు నిలిచి ఉన్నారు, దుర్యోధన పక్షం అధర్మం అని తెలిసినప్పటికీ అతని పట్ల ఎవరు పోరాడడానికి వచ్చారు, ధర్మాధర్మాల స్థితులను తెలుసుకోవడానికని అతను శత్రువులని చూడాలనుకుంటాడు అనమాట. ఇది 23 శ్లోక యొక్క వివరణ అనమాట. ప్రభుపాదులు వారు మనకు అందించినారనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇప్పుడు 23వ శ్లోక మనం చదువుకున్నాం. ఏమని అంటే అర్జునుడు ఆ దుష్టబుద్ధి కలిగిన అనే వర్డ్ మనకి అక్కడ ఈ శ్లోకంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయంగా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అనుకున్నారు, ధర్మం పట్ల నిలబడలేదు, అధర్మం పట్ల ఉన్నారు. ఆ అధర్మం పట్ల ఉన్న కౌరవుల పక్షాన ఎలాంటి రాజులు ఎవరెవరు యుద్ధం చేయడానికి అధర్మానికి సహాయపడుతున్నారు, యుద్ధం చేయడానికి చూడాలని చెప్పి ధర్మ అధర్మ స్థితులను తెలుసుకోవడానికై అర్జునుడు శత్రువులని చూడగోరుతాడనమాట. ఇది 23వ శ్లోక యొక్క వివరణ. ఇప్పుడు మనం 24వ శ్లోక వివరణ అనేది చూద్దాం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గూఢాకేశేన భారత సేనయోనుర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలుకుతాడనమాట. అయితే మనం ఇంతకు ముందు ఇంకా జరిగిన శ్లోకాలు అర్జునుడు చెప్తాడు, ఇప్పుడు సంజయుడు చెప్తాడనమాట. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు, యుద్ధ రంగంలో ఏమేమవుతుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటాడు అనమాట. అయితే సంజయుడు ఏమని చెప్తాడంటే, ఓ భరత వంశీయుడా, అర్జునిచే ఆ విధంగా సంబోధించిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథములను ఇరుపక్ష సేనల నడుమ నిలిపెను. సో ఆ విధంగా అర్జునుడు చెప్తాడు కదా కృష్ణుడికి, కృష్ణ 2 సేనల మధ్య రథాన్ని నిలుపు, నేను దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుని పట్ల దుర్యోధని పట్ల ఎవరైతే యుద్ధం చేయడానికి వారి పక్షంలో ఉన్నానో వారిని చూడాలనుకుంటున్నాను అని చెప్తాడు కదా. సో అదే చెప్తున్నాడు అనమాట సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అర్జునుడు ఇలా చెప్పాడు, చెప్పిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్య నిలిపాడు, ఓ రాజా భరత వంశీయుడా అని చెప్పి ధృతరాష్ట్రుని ఉద్దేశిస్తూ ఓ భరత వంశీయుడా అని చెప్పి వివరించాడనమాట. అయితే మనం ఈ శ్లోకంలో గమనించవలసినది ఋషికేశో మరియు గూఢాకేశేన అని ఈ 2 పదాలని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఋషికేశు అంటే మనకు తెలుసు శ్రీకృష్ణ భగవానునికి వివిధ నామాలు ఉంటాయి అన్నమాట. సో అందులో ఒకటి ఋషికేశ. మనం ఋషికేశుడు గురించి ముందుగా కొన్ని శ్లోకాలలో వివరించుకున్నాం. ఋషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి అన్నమాట, ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసే అధిపతి, అందుకే ఋషికేశ అని చెప్పి ఇక్కడ వాడబడింది అనమాట. అంటే
ఇక్కడ యుద్ధంలో అర్జునుని యొక్క ఇంద్రియాలన్నిటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు నియంత్రించి ఆ యుద్ధం అనేది ముందుకు వెళ్ళడానికి సహాయపడతాడనమాట. ఇంద్రియాలన్నిటినీ కూడా నియంత్రిస్తే శక్తి గలవాడనమాట. అలాగే ఇక్కడ గూఢాకేశేన అని ఉంది. గూఢాకేశేన అంటే అర్జునుడు అనమాట. అర్జునుని గూఢాకేశునిగా చెప్పబడింది అనమాట. గూఢక అంటే నిద్ర అని అర్థం అనమాట. అయితే శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుని ఋషికేశ అని, అర్జునుని గూఢాకేశేన అని సంబోధించబడినారు. అయితే గూఢాకేశేన అంటే నిద్ర అని అర్థం అనమాట. అర్జునుడు నిద్రని జయించాడనమాట. అలాగే అజ్ఞానమును కూడా జయించాడు కాబట్టి అర్జునుడికి గూఢాకేశేన అని చెప్పి పేరు అనేది ఇక్కడ వాడబడింది అనమాట. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థం అంట. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థమే అంట. మరి ఎప్పుడు నిద్రపోతూ ఉంటే మనం జ్ఞానం వస్తుంది, మనం ఎప్పుడు భక్తి మార్గంలో వెళ్తాము. అందుకే ఇక్కడ నిద్ర అంటే అజ్ఞానం అనమాట. తమో గుణంలో ఉన్న వాళ్ళే కదా మనం చాలా సార్లు నేర్చుకున్నాము. నిద్ర అనేది బాగా నిద్ర వెళ్తారు అని చెప్పేసి. సో నిద్ర అంటే అజ్ఞానం అనమాట. శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్రను మరియు అజ్ఞానాన్ని జయిస్తాడనమాట. సో అదే విధంగా మనం కూడా ఎప్పుడు శ్రీకృష్ణ భగవానునికి భక్తి చేస్తూ ఉండి శ్రీకృష్ణుని గురించి తెలుసుకొని ఉన్నప్పుడు, శ్రీకృష్ణ పరమాత్మునికి దగ్గర అవుతున్నప్పుడు మనలోని అజ్ఞానం కూడా పోతుందన్నమాట. మనం కూడా అజ్ఞాన్ని జయిస్తాము. మనం భాగవతంలో కూడా మనం నేర్చుకున్నాం కదా, శ్రీకృష్ణ భగవానుని మనం ప్రేమించడం, భక్తి చేయడం మొదలుపెట్టినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనలోని అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞాన దీపాన్ని అనే దీపం వెలిగిస్తాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. సో అదే విధంగా అర్జునుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణుతో మైత్రికారంగా నిద్రని మరియు అజ్ఞానాన్ని రెండు కూడా జయించాడనమాట. సో మనం కూడా నిరంతరం ఎప్పుడు కృష్ణ భగవాన్ని సేవలో ఉన్నట్లు అయ్యి మనం శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు మనలోని కూడా అజ్ఞానం పోయి శుద్ధీకరణ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా అజ్ఞానం అనేది పోతుంది. మనకు జ్ఞానం అనేది శ్రీకృష్ణుడు ప్రసాదిస్తాడనమాట. పరమకృష్ణ భక్తుడిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోలేదంట. అర్జునుడు గొప్ప భక్తుడు అనమాట. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని అసలు ఒక్క క్షణం కూడా మర్చిపోయేవాడు కాదనమాట. అదే భక్తుని యొక్క నైజాం అనమాట. సో ఇక్కడ మనం అర్జునుని యొక్క స్థితి తెలుసుకున్నామంటే అర్జునుడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుని మర్చిపోలేదు. అలాగే ఇదే భక్తుని యొక్క నైజాము అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు పర్సనల్ గా నేను ఫేస్ చేసింది. అయితే ఒక 2-3 వీక్స్ బ్యాక్ అంటే క్లాస్ లో కొంతమందికి తెలుసు, అది మా ఫాదర్ కి పెరాలిసిస్ వచ్చింది అని. సో ఆ తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తనకు కూడా బాగా హెల్త్ ఇష్యూ వచ్చింది. చాలా మేము చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. హెల్త్ ఇష్యూ వచ్చింది. ఒక 1 వీక్ బాగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము అలా జరిగింది. సో నేను ఏంటి అంటే మనకు తెలియకుండానే మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అలా ఏంటి అంటే ఫాదర్ కి ఇలా అయింది, ఫ్రెండ్ కి ఇలా అయింది అని చెప్పి ఇంకా అదే ఆలోచించడం అయిపోయింది అనమాట. సో అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక రోజు ఒక 1 వీక్ అదే అయింది అనమాట. నేను అలాగే ఆలోచిస్తున్నాను. సడన్ గా ఒక రోజు రాత్రి 11:30కి ఏమో అదే ఆలోచిస్తున్నాను. సడన్ గా నాకు ఒక భగవద్గీత శ్లోకం అనేది ఒకటి గుర్తొచ్చింది. అంత్యకాలైన నారాయణ అని చెప్పి గుర్తొచ్చింది. అంటే నాకు అప్పుడు అనుకున్నాను, నేను వారం రోజుల నుంచి ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నాను. మనం నేర్చుకున్నాం అదే భగవద్గీత. మనం ఏం నేర్చుకున్నాం? మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేయాలి. మనం విద్యుక్త ధర్మాలు అన్ని మనం చేయాలి. కానీ మనం దానిపైన మోహం ఉండకూడదు. ప్రేమ ఉండాలి. మన కర్మలన్నీ చేయాలి. కానీ మనం అంత మోహం పెట్టుకోద్దు. సో నాకేమనిపించింది అంటే, కృష్ణ నువ్వు నాకు నేను ఇలా తప్పిపోతున్నా అని చెప్పి నువ్వే నాకు మళ్ళీ ఆ శ్లోకం ఓన్లీ ఆ ఒక్కలేని గుర్తు చేపించి నాకు మళ్ళీ నన్ను నీ వైపు రప్పించుకునేలా చేసావు అని చెప్పి నేను బాగా బాధగా ఫీల్ అయ్యాను. నేను ఒక 1 వీక్ అసలు నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాను కదా అని చెప్పేసి. సో మనకి కృష్ణుడు మనం భక్తునిగా మనం మారినప్పుడు అన్ని ఆయనే చూసుకుంటాడనమాట. కానీ మనం అర్జునులు ఇక్కడ మనకు చెప్పాడంటే మనం నిరంతరము కృష్ణుని నిద్రలోనైనా మెలకువలో ఉన్నప్పుడు కూడా భక్తిని కృష్ణుని క్షణకాలమైనా మర్చిపోకూడదు అని చెప్పి అదే మనం చెప్పట్లేదు. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. మనకి శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, జ్ఞానము నేనే, మరుపు నేనే అని చెప్పి మనకు రాబోయే శ్లోకాలలో మనం ఇంకా నేర్చుకోగలుగుతాం. విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడికి చెప్తాడు, చంద్రుడు నేనే, సూర్యుడు నేనే, అలాగే మరుపు నేనే, జ్ఞానము నేనే అని చెప్తాడనమాట. సో అలా మనకు మరుపు ఇస్తాడు. ఎందుకు మర్చిపోతాం అంటే మనం నేర్చుకుంటాం కదా, మనం 4 లోపాలు మనకి ఎప్పుడు ఉంటాయి అని చెప్పి తప్పులు చేయడం, మనం మిస్టేక్స్ చేస్తుంటాం. అలాగే భ్రమలో ఉండడం, ఇల్యూషన్ లో ఉండడం, మోసం చేయడం, చీటింగ్, ఈ 4 లోపాలు. ఇంకా అసంపూర్ణ ఇంద్రియాలు. మనం ఈ భౌతిక జగత్తులో ఉంటాము. అసంపూర్ణ ఇంద్రియాల వల్ల కొన్ని సార్లు అనేది మన భ్రమ అనేది మనం
ఎంత కృష్ణ భక్తి చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సార్లు మనం అవుట్ ఆఫ్ అంటే మాయాచే బంధించబడతాం అనమాట. కానీ అప్పుడు మనం ఎలా మనము దాని ద్వారా దాటాలి అంటే మరి ఇదే మరి భగవద్గీత మనం డైలీ వినడము, మనం సత్సంగంలో ఉండడము, క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం శ్రద్ధగా వినడం కానీ అవన్నీ వింటున్నప్పుడు మనకి శుద్ధీకరణ అది జరుగుతుందన్నమాట. కొన్నిసార్లు అలా మర్చిపోయినా మనలో ఉన్న ఈ 4 లోపాలను దాటుకొని కూడా మనం కృష్ణ భక్తి భగవానుడికి వెళ్ళాలన్నమాట. అంటే ఇది నేను ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంటే మనకి ఇక్కడ చెప్పారు కదా, అంటే శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోకూడదు. అలాగే ఈ క్షణకాలమైనా నేను మర్చిపోయినప్పటికీ కూడా భగవంతుడిని గుర్తు చేశాడు. నువ్వు ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? యాజ్ ఏ మనం చేయాల్సిన కర్తవ్యం, ఫ్రెండ్ గా తనకి ఏం చేయాలో నేను చేశాను, యాజ్ ఏ డాటర్ గా ఫ్యామిలీకి ఏం చేయాలో మనం చేస్తున్నాం. ఇంకా ఎందుకు మరి చింత ఎందుకు? మనం చింతించి మళ్ళీ ఎందుకు దాని గురించి ఆలోచించడం, టైం వేస్ట్ చేసుకోవడం? భగవంతుణ్ణి పూజించినట్లయితే మనకి ఇంకా మంచి జ్ఞానం అనేది వస్తుంది, ఈ అజ్ఞానం అనేది పోతుంది అనమాట. సో అలా మనం కూడా ఎప్పుడంటే చిన్న మిస్టేక్స్ చేసినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకోవాలి. అదే ఎప్పుడు సరిదిద్దుకుంటామంటే మనం భగవద్గీత, భాగవతం ఇవన్నీ బాగా శ్రవణం చేసినప్పుడు, కృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయంట. మనం అజ్ఞానంలో ఉన్నాము, కృష్ణ భగవాన్ని క్షణకాలమైన మర్చిపోకుండా నిద్రలో ఉన్నప్పుడు, మేలుకోలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అతని లీలలను స్మరించుకుంటూ ఉండడం అనేది నిజమైన భక్తుని యొక్క నైజాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. పరమ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోలేదు. అదే భక్తుని యొక్క నైజాము. మేలుకతో ఉన్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ భక్తుడు శ్రీకృష్ణుని నామరూపాల లీలను తరచకుండా ఉండలేడు. సో అదే విధంగా మనం ఎప్పుడు కూడా అంటే కొన్ని సార్లు మర్చిపోతుంటాం. మనకి మానవ జన్మలో ఉన్నప్పుడు ఈ 4 లోపాలు ఉంటాయి. వాటి ద్వారా మనం మర్చిపోయినప్పటికీ కూడా తిరిగి మనం మళ్ళీ ప్రయత్నించాలి కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళడానికి. సో అర్జునుడు పరమ భక్తుడు అనమాట శ్రీకృష్ణుడికి. అందుకే శ్రీకృష్ణుడు అతనికి రథసారథి అవ్వడానికి కానీ లేదా అతనికి యుద్ధంలో ధర్మ మార్గం చూపించడానికి కానీ ముందుకొచ్చారనమాట. సో అతన్ని నమ్మేశాడు, నువ్వే పరమదేవుడివి అని చెప్పి. కానీ శ్రీకృష్ణుడు ఆదిదేవుడు అయినప్పటికీ కూడా, ఆధిపతి అయిన సర్వోన్నతముడు అయినప్పటికీ కూడా అర్జునుడికి తన భక్తుడి కోసం రథసారథిగా వచ్చాడనమాట. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనకి ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోకూడదు అని ఉంది కదా. సో అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఏంటి అంటే మీకైనా మనం జనరల్ గా కొన్ని డైలీ లైఫ్ లో మర్చిపోతూ ఉంటాం కదా. సో మనం అంటే ఏదో ఒక మాయ వల్ల క్లాస్ మనం రేపు విందాంలే, లేకపోతే రికార్డింగ్ విందాంలే, లేకపోతే కొంచెం లేట్ గా జాయిన్ అవుదాంలే, జపం అయిపోయిన తర్వాత, ప్రేయర్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాంలే అని మనం అనుకోకూడదు. క్షణకాలం కూడా మనం మర్చిపోకూడదు అంట. మనకి ప్రతి మినిట్ మనం కృష్ణుడి గురించి చెప్పే ప్రతి మినిట్ కూడా మనం ఇంపార్టెంటే అనుకోవాలన్నమాట. ప్రేయర్స్ అయినా జపం అయినా వీటన్నిటికీ కూడా మనం మర్చిపోకుండా కృష్ణుని తలుచుకుంటూ ప్రేమయుక్త భావంతో శ్రీకృష్ణ భగవాన్ సేవ అనేది చేయాలన్నమాట. మనం ముందు కూడా నేర్చుకున్నాం కదా, భగవంతుడు సేవకుని మధ్య సంబంధం అతి మధురమైనది అని. సో ఈ విధంగా అర్జునుడు అనేది ఇక్కడ గూఢాకేశునిగా, అలాగే శ్రీకృష్ణుని హృషికేశునిగా అని సంబోధించారనమాట. అందుకు అర్జునుడు క్షణకాలమైన శ్రీకృష్ణ భగవాన్ని మర్చిపోకుండా ఉంటాడనమాట. అందుకే అతని పైన అంత నమ్మకం, శ్రీకృష్ణుని పైన విజయం మా వైపే ఉంటుంది, ధర్మం శ్రీకృష్ణుడు ఉన్న వైపే ఉంటుంది అని చెప్పి. అందుకే అర్జునుడు ఏం చేస్తాడు, నారాయణి సేవన, నారాయణుడు అంటే నారాయణుడే అంటాడు, నారాయణే కావాలి, నువ్వే నా పక్కన ఉన్న తర్వాత అవన్నీ ఎందుకు కృష్ణ అని అనుకుంటాడు అనమాట. సో నారాయణుడు ఉంటే చాలు అని చెప్పి. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుందంట. శ్రీకృష్ణుడిని మనం నిరంతరం తలచినట్లయితే దాన్నే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. హృషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనసులకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేనల మధ్య రథమును నిలపడంలో అర్జుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు అనమాట. అర్జునుడు కృష్ణ రథాన్ని 2 సేనల మధ్య నిలుపు అంటే అతని హృషికేశుడు కదా, ఇంద్రియాలను నియంత్రించేవాడు. అతని మనసులో ఏముందో అర్థం చేసుకొని ఈ విధంగా ఓహో అర్జునుడు చూడాలనుకుంటున్నాడు అని ఆలోచించి అతని మాట అంగీకరించి కృష్ణుడు ఏం చేస్తాడు, రథంని ఇరుసేనల మధ్య నిలుపుతాడనమాట. అందుకే ఆ విధంగా ఇలా పలుకుతాడనమాట. ఇది 24 శ్లోక ఒక్క వివరణ. సో ఇప్పుడు మనం 25 శ్లోక ఒక్క వివరణ అనేది చూద్దాం, భాష్యం ఏ విధంగా ఉంది అని చెప్పి. భీష్మ ద్రోణా ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం
ఉవాచ పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురునితి. శ్లోకం ఈ విధంగా ఉంది, అనువాదం చూద్దాం. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడుము అని పలుకుతాడనమాట. సో అర్జునుడు చెప్తాడు, ఇరుపక్షుల సేనల మధ్య రథాన్ని నిలుపు అంటాడు. అప్పుడు ఏమంటారు, కృష్ణుడు అర్జునుని మనసులో, అతని ఋషికేశుడు ఇంద్రియాలను నియంత్రిస్తాడు. అందరి మనసులో ఏముందో అతనికి తెలుసు కాబట్టి అర్జునుడి మనసులో ఏముందో అతను అర్థం చేసుకొని ఏమంటారు, రథాన్ని అనేది ఇరు సేనల మధ్యలో ఆపేసి ఇలా చెప్తాడు అంట. ఏమని, భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులు అంటే ఇతర రాజులు, కురువంశీయులందరినీ కూడా సమక్షంలో నిలిపి పార్థ చూడు, ఇక్కడ కురువంశీయులందరినీ చూడు అని చెప్పి చెప్తాడనమాట. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడు ఆధిపతి అయినప్పటికీ కూడా తన రథసారథిగా మారి, విశేషం అనమాట. అంటే అంత గొప్ప శ్రీకృష్ణ భగవానుడు రథసారథిగా మారడం అనేది గొప్ప విషయం. అతను ఎంత గొప్ప దేవాది దేవుడు, అతను అన్నిటికీ కూడా ప్రభువు. అలాంటి ప్రభువే భక్తుడి కోసం దిగి వచ్చి రథసారథిగా మారడం అనేది గొప్ప విషయం. మనం అదే అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. అర్జునుడు రథంలో కూర్చొని కృష్ణుని ఆజ్ఞాపిస్తే కృష్ణుడు సంకోచించాడనమాట. సంకోచించకుండా వెంటనే రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్య ఆపుతాడనమాట. భక్తి యొక్క మాధుర్యం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అంటే నేను దేవుణ్ణి కదా, దేవాది దేవుణ్ణి కదా, నేనెందుకు అర్జును చెప్పింది వినాలి అని అనుకోలేదు. అతను సేవకులు చెప్పింది, ఇంకా అలాంటి శుద్ధ భక్తులు చెప్పిన మాటలు వినడానికి సంతోషపడతాడు అని చెప్పి మనం ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం కదా. భగవంతుని భక్తుని పట్ల ఉన్న ప్రేమ అలాంటిది. అతను ఆజ్ఞాపిస్తే నేను చేస్తాను అంటే శుద్ధ భక్తుల ప్రేమకి అలా లొంగిపోతాడనమాట భగవంతుడు. అలా లొంగిపోయి రథాన్ని ఆపి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులను చూడు, కురువంశీయుల రాజులందరినీ చూడు, మనం పోరాడవలసిన పక్షంలో వారిని చూడు అని చెప్పి చెప్తాడనమాట. సకల జీవులలో పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనసులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు. శ్రీకృష్ణుడికి సర్వాంతమయుడు, అన్ని తెలుసు, అన్నిట్లో ఉంటాడు. అలాంటప్పుడు అర్జునుని మనసులో ఏముందో తెలుసుకోలేడా? అలాగే అర్జునుని మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు అనమాట. ఈ సందర్భంలో ఉపయోగించబడిన ఋషికేశుడు అనే పదం అతనికి సమస్తము తెలుసునని సూచిస్తుంది అంట. అతను ఇంద్రియాలకు అధిపతి, ఇంద్రియాలను నియంత్రించే వాడే కాకుండా సమస్తము అతనికి తెలుస్తుంది అనంట. సమస్తము శ్రీకృష్ణుని పైనే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు అర్జునుని మనసు తెలుసుకోవడం కృష్ణునికి పెద్ద విద్యం కాదు, అన్ని అతనికి తెలుసు. అన్నిటి కూడా శ్రీకృష్ణుని పైనే, సమస్తం కూడా అతని పైన ఆధారపడి ఉంటుంది కదా. అర్జునుడు సంబంధంలో పార్థ అంటే కుంతితనయుడు. ఇక్కడ మనం ముందు శ్లోకాల్లో గూఢాకేశేన అని తెలుసుకున్నాం అర్జునుని. ఇక్కడ పార్థ అని పిలుస్తున్నాడు అర్జునుని. పార్థ అంటే కుంతితనయుడు లేదా పృథతనయుడు అనే పదము కూడా అదే విధంగా ప్రాధాన్యం కలిగి ఉంటుందన్నమాట. పార్థ అంటే కుంతి పుత్రుడు లేదా పృథతనయుడు అని కూడా చెప్పుకోవచ్చు అంట. పృథ తన తండ్రి అయిన వసుదేవుని సోదరి అంట. తనయుడు కాబట్టే, తన సోదరి తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునికి చెప్పగోరాడనమాట. సో ఈ విధంగా నా తండ్రి యొక్క సోదరి యొక్క పుత్రుడి కాబట్టి నీకు రథసారథిగా అవ్వడానికి నేను మిత్రునిగా అంగీకరించాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అయితే అలా చెప్పిన తర్వాత ఇంకా చూడు, కురువంశీయులను చూడు అని చెప్పి అర్జుని పలకడంతో శ్రీకృష్ణుడు ఉద్దేశం ఏమిటి? అక్కడ ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త పృథ కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు. ఈ విధంగా అర్జునుని మనస్సు శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోనిలో ముందుగానే చెప్తాడనమాట. అయితే కృష్ణుడు అర్జునితో చెప్తాడు ఇలా ఏమని, భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులు అలాగే కురువంశీయులందరినీ కూడా చూడు అని చెప్పి చెప్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ. సో ఆ విధంగా కృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులు, కురువంశీయులందరినీ చూడు అర్జున, ఇక్కడ కురువంశీయ సమీక్షంలో రెండు సేనల మధ్య నిలపమన్నావు కదా రథాన్ని, నువ్వు ఈ రెండు సేనల మధ్య చూడు అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో కేవలము శత్రువులని చూడమనడం లేదు. శత్రువులను చూడు, మనం ఎవరితో పోరాడుతున్నామో వారిని చూడని చెప్పట్లేదు, తన రక్త సంబంధాన్ని చూపిస్తున్నాడు అనమాట. అర్జునుడి యొక్క రక్త సంబంధికులను, తన గురువులను, అలాగే బంధుమిత్రులను అందరినీ కూడా చూపిస్తున్నాడు అనమాట. దానితో అతనికి మానసిక శోభ కలుగుతుంది అనమాట అర్జునుడికి. దానితో భగవద్గీత బోధించే అవకాశం అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉద్దేశం ఒక్కటే. శ్రీకృష్ణుడు ఉద్దేశం ఏమిటంటే భ్రమను తొలగించి
దానిని భ్రమను తొలగించి ముందు దానిని ఎదిరించే పరిస్థితిని సృష్టించాలి. సో నేను ఎక్కడో ఒక వీడియో చూస్తున్నప్పుడు చదివాను అనమాట. అంటే ఇలా వీడియో కృష్ణుడి అలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా కిరీటం కావాలంటే డైరెక్ట్ రాజ్యాన్ని ఇచ్చాడంట కృష్ణుడు, యుద్ధాన్ని ఇస్తాడంట. మనం నిరూపించుకోవాలి అక్కడ మనం దానికి అర్హులమా కామా అని చెప్పి. అలాగే శ్రీకృష్ణుని మనం మనం చాలా సార్లు వినుంటాం. అంటే మనకి మన గురువులు చెప్పుంటారు కదా, శ్రీకృష్ణుని మనము భక్తి చేయడం మొదలు పెడితే అందరు దేవుళ్ళు మనకి మనం కోరిన కోరికలన్నీ ప్రసాదిస్తారు. కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అవన్నీ లాగేసుకున్న తర్వాత మనకు భక్తి అనేది అప్పుడు నేర్పిస్తాడు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉద్దేశం ఒక్కటే, భ్రమను తొలగించి ముందు దానిని ఎదిరించే పరిస్థితిని, అలా యుద్ధము భగవద్గీత బోధించే అవకాశం అనేది ఏర్పడుతుంది అనమాట. అర్జునుడు వాళ్ళ చుట్టాలందరినీ అలాగే గురువులని వీళ్ళందరినీ చూడడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది, అతనికి మానసిక అర్జున విషాద యోగం అనేది అక్కడ మొదలవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ భాష్యం అనేది మనం చెప్పుకున్నాము. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీ. థ్యాంక్ యూ పరిపూర్ణ పద్మావతి మాతాజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ క్లాస్ విన్నందుకు. నేనైనా తప్పులు చెప్పుంటే క్షమించండి, తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువులవి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి హరి. చాలా చాలా బాగా చెప్పావు నాన్న, చల్లగా ఉండు తల్లి, చాలా స్పష్టంగా చెప్పావు నాన్న, చాలా బాగా చెప్పావమ్మా. హరి బోల్ మాతాజీ. అలాంటి డల్లర్స్ కూడా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు మాతాజీ. అంటే మాతాజీని మేము క్యాచ్ చేయలేకపోతున్నాం అంత ఫాస్ట్ గా. మీరు చెప్పింది ఇంకా మాతాజీ చెప్పింది అది విని ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ టైం మాతాజీ చెప్పింది విన్నాము, ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే ఏంటంటే లోవర్ అది డల్లర్స్ కి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, అలా ఉంది. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్తున్నారు. మాతాజీ మీరు చాలా బాగా, మీ ఇలాగా చెప్పాలంటే మాకు చాలా టైం పడుతుంది కానీ చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పావు నాన్న, చల్లగా ఉండు తల్లి. క్లాస్ ఉంది మాతాజీ. హరే బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ క్లాస్ ఉందా, మళ్ళీ క్లాస్ ఉందా ఇప్పుడు? మాతాజీ మనం ప్రతి శుక్రవారము భగవద్గీత అనేది చర్చించుకుంటాము. సో ఈ రోజు అందుకే మనం భగవద్గీత చర్చించుకున్నాం మాతాజీ. అవునా, నాకు తెలియదు మాతాజీ, అందుకొరకు అడిగాను. ఓకే మాతాజీ. ప్రతి శుక్రవారమా? అవును మాతాజీ. 2-3 శ్లోకాలు తీసుకుంటారా? అవును మాతాజీ, అంటే శ్లోకాలను బట్టి ఒకవేళ పెద్దగా చిన్నడం దాన్ని బట్టి శ్లోకాలు అనేది చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 23 నుండి 25 చెప్పారా? అవును మాతాజీ. మళ్ళీ దీని తర్వాత కంటిన్యూ 26 నుండా? అవును మాతాజీ, కంటిన్యూషన్ ఉంటుంది. శుక్రవారం మళ్ళీ శుక్రవారం. మళ్ళీ శుక్రవారం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగా చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఫాదర్ బాగానే ఉందా మాతాజీ? మీ ఫాదర్ బాగానే ఉందమ్మా? పర్వాలేదు మాతాజీ, బాగానే ఉన్నారు. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనం ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దామా? కంగ్రాచులేషన్స్ మనీషా మాతాజీ. చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ 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 హరే రామ రామ హరే రామ హరే రామ 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 హరే లాస్ట్ వీక్ సాంగ్స్ పాడారు కదా మాతాజీ? అవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మనీషా ఇంత బాగా చెప్పడానికి కారణమే ఆమె కృషి. బాగా పాఠం వింటది, క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఈ మూడుతోని ఆమె చాలా చక్కగా అవగాహన చేసుకుని మళ్ళీ ఇలా చెప్పాలమ్మా అంటే సరే అంటుంది కానీ నో అని ఎప్పుడు చెప్పదు. లాస్ట్ వీక్ అనుకోకుండా తను హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత సాటర్డే ప్రోగ్రామ్ని ఫ్రైడేకి చేశాము. ఫ్రైడే ప్రోగ్రాము అంటే భగవద్గీత లేదు, బట్ సాటర్డే మనకి అదృష్టానికి ఎవరు ఇచ్చారు? హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు వచ్చి క్లాస్ తీస్తారు. సో అడ్జస్ట్మెంట్స్ ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం అందరం కూడా మానవులము, మనకు వస్తాయి ఏవో ఒక భౌతిక బాధలు, త్రివిధ తాపాలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు తట్టుకునే శక్తి భగవంతుడే ఇస్తాడని మనీషా మంచి ఎగ్జాంపుల్ చెప్పింది.
సో అలా సమయానికి గుర్తొచ్చేదే భగవద్గీత. అందుకనే ఏమంటారు అంటే మాన్యువల్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో కష్టాలు అనేవి లేకుండా ఎవ్వరికీ ఉండదు, అందరికీ వస్తాయి కష్టాలు. దాన్ని ఎలా తట్టుకుంటామో, ఎలా ఎదుర్కొంటామో. అసలు ఆమె ఉండే పరిస్థితిలో ఎవరి క్లాస్కి రారు వేరే వాళ్ళైతే. కానీ నేను చెప్పాను, నువ్వు భగవద్గీత కంటిన్యూ చేయమ్మా, నీకే మంచి జరుగుతుంది, మీ ఇంట్లో కూడా బాగా జరుగుతుంది అని. పాపం ఎంత కష్టాలు ఉన్నాయో నాకు తెలీదు, బట్ షీఈస్ కంటిన్యూయింగ్ అనమాట. అది కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తుంది క్లాస్కి. అంటే హర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, వే ఆఫ్ డ్రెస్సింగ్ అనండి, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనండి, అన్నీ కూడా చాలా చక్కగా ఎంత బాగా చెప్పుద్దంటే అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మా గ్రూప్లో నువ్వు ఉండడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. హరే మీ కృష్ణ. కృప మాతాజీ, అంతా హరి మీ కృప. హరి బోల్. నాదేం ఉండదమ్మా, కృష్ణ గురు కృప ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ గ్రూప్కి నన్ను లీడర్ చేశారు, కానీ నా శిష్యులు ఇలా పురోగమిస్తూ ఉంటే సంతోషమే తప్ప ఇంకేముంటుంది అందులో. ఎక్సెస్ హ్యాపీనెస్ ఇస్తారు. నువ్వు కానీ, శ్రావణి మాతాజీ కానీ, ఇందిరాబోయిన మాతాజీ కానీ, నాగలీల మాతాజీ కానీ, మీరందరూ క్లాసులు తీసుకున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమే కదా, ఈ పాయింట్ నేను మిస్ అయ్యాను అని అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా బాగా చెప్పావు, వెరీ నైస్. మాతాజీ, కృష్ణ కృప ఉన్నా మీ ఆశీస్సులు ఉన్నాయి మాతాజీ. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మీ మచ్. మీ ఆశీస్సులు సపోర్ట్ లేని ఉంటుంది ఏది మాతాజీ, మీ సపోర్ట్ ముందుకు అనుకుంటేనే జరగలేము. అదైతే ఎందుకంటే గ్రూప్ పడిపోకూడదు కదా, నేనెవరు గ్రూప్ మెయింటైన్ చేయమని మన గురువులు చెప్పారు. సో అందుచేత నేను ముందు రోజు కాల్ చేసి ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అని అది మాత్రం నేను డెఫినెట్గా కనుక్కుంటాను. మీ సపోర్ట్ ఉండాలి మాతాజీ. వాళ్ళు ఏవైనా అయిపోయిందాక తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళే ఘటన. సో ఈ 5 కాకుండా ఇంకా ఎవరైనా చెప్పాలనుకునే వాళ్ళు ముందుకు రావచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు భగవద్గీత గురించి. ఓకే, సో మీరు ఒక ఛాన్స్ ఇస్తాను, మీరు కావాలంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పడానికి ప్రయత్నం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్లు అడగాలి. క్వశ్చన్లు అడిగితేనే మీకు నాలెడ్జ్ ఉంది అని ఐడియా వస్తుందన్నమాట. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవగాహన ఎలా చేసుకుంటున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది కమెంట్స్ లాగా చెప్పాలన్నమాట. ఈరోజు పాఠం గురించి ఏమర్థమైంది, డెఫినెట్గా 1 or 2 కామెంట్స్ చెప్పబోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎలా వస్తుంది నెక్స్ట్ దానికి, నెక్స్ట్ క్లాస్ చెప్పాలంటే. ఇంకా ఎంకరేజ్మెంట్ ఏమీ ఉండకపోతే భాష్యం చదివేసి అది చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో మనము ఏమర్థమైంది అనేది ఎవరు చెప్పినా ఎనీ స్పీకర్కి మనకు తెలియాలన్నమాట. సో మీరందరూ కూడా హ్యాండ్ రైస్ చేసి మనీషా మాతాజీకి 2-3 కమెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చేయగలుగుతారా? హరే కృష్ణ. మాతాజీ ఫస్ట్ టైం మీరు చెప్పింది విన్నాం మాతాజీ. నేను నెక్స్ట్ టైం అంటే అది ఫస్ట్ టైం విన్నాము, అంత నాలెడ్జ్ లేదు మాతాజీ. మీరు చెప్పాక కొంచెం వచ్చింది, ఇప్పుడు మనిషి మాతాజీ చెప్పింది విన్నాక ఇంకా బాగా అర్థం అవుతుంది మాతాజీ. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మళ్ళీ క్లాసెస్ మళ్ళీ ఇలాగా ఎవరి ఫ్రైడే పెట్టడం వల్ల మాకు యూజ్ అవుతుంది మాతాజీ. ఒక్కసారి వింటే సరిపోదు, మరి మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి, అప్పుడే ఇప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుంది మాతాజీ. అప్పుడు ఫస్ట్ టైం ఏంటి అంత నాలెడ్జ్ అస్సలు లేదు మాతాజీ. ఓకే, ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నాను. మనిషి మాతాజీ చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. ఇంత ప్రాబ్లమ్స్ లో ఉండి చెప్పడం అంటే చాలా గ్రేట్ మాతాజీ. అంటే కాన్సన్ట్రేషన్ మాతాజీ మీరు నాకు ఎంత ఏమనిపిస్తుంది ప్రే అంటే, చేస్తున్నారు అనేది అర్థమవుతుంది మాతాజీ. అవును మాతాజీ, అంటే మనం ఉన్నదే మనం కృష్ణుడు సేవ చేయడానికి. మనం అవకాశం వచ్చినప్పుడు, మనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇంకా మాతాజీ అయితే నాకు, నేను కొన్ని సార్లు మిస్టేక్స్ చేసినా మాతాజీ కరెక్ట్ చేస్తారు. సో దట్ మనకి ఏంటి అంటే మనం చాలా సార్లు నేర్చుకుంటాం గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, సరైన గురువుని మనం ఎంచుకుంటే కృష్ణుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని. సో అది బాగా నమ్ముతాను. సో మాతాజీ చెప్పారు చేయమని, సో మనం చేస్తున్నాం. మాతాజీ అసలు కృష్ణుడికి మొక్కుకుంటుంటే మీరు గుర్తొస్తున్నారు మాతాజీ. ఎవ్రీ టైం నాకు నువ్వు మీరే చెప్పింది గుర్తొస్తున్నారు. కరెక్టే, కానీ అందరం చెయ్యాలని ఉంటాం, కానీ ధైర్యం అనేది నీకు దేవుడు కాన్ఫిడెన్స్ అదే వస్తుంది మాతాజీ. వస్తుంది నెమ్మదిగా వస్తుంది. హరే మనం కృష్ణ 2 మాతాజీ. అడుగులు ముందుకేస్తే గురువు 1 అడుగు ముందుకు తీసుకెళ్తారు, కృష్ణ కృప ఇంకో 2 అడుగులు ముందుకు తీసుకెళ్తారు మాతాజీ. అది అట్లా. హరే హరే కృష్ణ మాతాజీ. మనీషా మాతాజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు.
చాలా చక్కగా వివరించారు. మీ కాన్ఫిడెన్స్ మాతాజీ అంటే ఫస్ట్ టైం అంటే మేము వినడం ఫస్ట్ టైమే ఇప్పుడు మీ నుంచి. నిజంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. చాలా చక్కగా వివరించారు. అసలు ఎటువంటి తొట్టుపాటు లేదు. మీరు అలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. పద్మావతి మేడం గారు మీకు చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఆమె దయ గురు కృప ఉండడం వల్ల ఇలా జరిగింది కూడా. అంటే కొంతమంది ఫస్ట్ టైం చేసేటప్పుడు అలాగ భయపడరు ఇలాగ ఉంటుంది కదా, అసలు అలాంటిది ఏమీ లేదు మాతాజీ. చాలా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మాతాజీ మీకు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బి శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికి దండాత్ ప్రణామ్ మాతాజీ. దండాత్ ప్రణామ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మనీషా మాతాజీ. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. చాలా కాన్ఫిడెంట్ గా అసలు ఒక ఫ్లో లో చెప్తూ వెళ్ళిపోతున్నారు. చాలా బాగా అర్థమవుతుంది. అసలు మేము మిమ్మల్ని చూసి చాలా ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి మాతాజీ. మేము కూడా అంటే ప్రీచింగ్ చేయడానికి ఇలా భగవద్గీత ఇంకా నేర్చుకొని సో దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏందనేది ఇంకా మేము తెలుసుకోవాలి మాతాజీ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హరిబోల్ మాతాజీ. అండ్ వన్స్ అగైన్ మన పద్మావతి పరిపూర్ణ మాతాజీ మీరు కూడా రియల్లీ మాతాజీ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా గురువు బ్లెస్సింగ్స్ ఉంటేనే ఒక డిసైపుల్ అనేది ఒక శిష్యుడు అనేది ఖచ్చితంగా చెప్తూ ఉంటారని చెప్పేసి ఇప్పుడు మనీషా మాతాజీని చూస్తే అర్థమవుతుంది మాతాజీ. నేను కూడా అటెండ్ అవ్వలేదు మాతాజీ. ఈ రోజే మీ భగవద్గీత క్లాస్ వినడము చాలా చాలా బాగా అనిపించింది. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. ఫ్లో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీకు మా పరిపూర్ణ మాతాజీకి థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వినడానికి థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మీరేం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. చాలా బాగా చెప్పింది మాతాజీ మనీషా మాతాజీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది తను నోట్స్ గాని అంటే ఓన్లీ భగవద్గీతేనా ఇంకా వేరే వేరే బుక్స్ ఏమన్నా రెఫర్ చేస్తున్నారా? కానీ ఏ మాత్రము తొట్టుబాటు లేకుండా చాలా బాగా చెప్పింది. మీ గైడెన్స్ మాతాజీ మొత్తానికి మీరు ఎలా చెప్తే అలా చెప్తున్నాను మనీషా మాతాజీ. చాలా బాగా చెప్తుంది మాతాజీ. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పినట్టు చెప్తుంది. ఫస్ట్ లోనే అలా చెప్తుందంటే ఇంకా చాలా బాగా చెప్తుంది ముందుకి. నమ్మకం మాతాజీ. మీ గైడెన్స్ వల్ల ప్రీచర్ అయిపోవాలి ముందుకి. మేబీ ఈ గ్రూప్ మేనేజ్ చేస్తారేమో తెలియదు. మీరు లేకుండా ఏముండదు మాతాజీ. మీ సారథ్యంలోనే జరుగుతుంది మాతాజీ. చాలా బాగా ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుందే చెప్తే మేము కూడా కొంచెము తయారవుతాం మాతాజీ. కనీసము శ్రద్ధగా వినడానికైనా. మాతాజీ కొన్ని క్లూస్ ఇవ్వండి. మీరు ఎలా చెప్పారు మళ్ళీ కూడా చెప్పండి మాతాజీ. మనం క్లాస్ వింటున్నాము. సో ఏంటి అంటే మాతాజీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తుంటారు. మనకి ప్రతి క్లాస్ లో ఏదో ఒక పాయింట్ అనేది మనకు దొరుకుతుంది. అవన్నీ మాతాజీ చెప్పినవి బుక్ పెట్టుకొని నోట్ చేసుకోవాలి. మనం ఖాళీగా ఉన్నప్పుడు అవి చదువుతూ ఉండాలి. దాంట్లో ఏదో ఒకటి మనకి ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనం ప్రిపేర్ అవుతున్నాము అని అంటే దానికి ముందు క్లాస్ లో రికార్డింగ్స్ ఏమున్నాయి, మాతాజీ ఏం చెప్పారు, భగవద్గీతలో ఏముంది. నేనైతే నా బుక్ లో మాతాజీ ఫస్ట్ స్టార్టింగ్ లో భగవద్గీత చెప్పినప్పుడు ఏ శ్లోకాకి ఏది ఇంపార్టెంట్ పాయింట్ అనేది నీట్ గా అండర్లైన్ చేసుకొని దాని గురించి మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకొని ఉన్నాను. అందుకే ఇప్పుడు నాకు ఈజీ అయింది. అంటే ఏంటి అంటే మాతాజీ చెప్పింది మనం శ్రవణం చేయడం బాగా ఇంపార్టెంట్ మాతాజీ. దాన్ని మనం మళ్ళీ ఒక దగ్గర నోట్ చేసుకోవడం. అలా నోట్ చేసుకుంటే ఏంటి అంటే మనకు బాగా గుర్తుండిపోతుంది. దాంతో పాటు మనము మిగతా అంటే క్లాస్ రికార్డింగ్స్ మన గురువులు చెప్పినవి కూడా ఒక 2-3 టైమ్స్ వింటూ ఉండాలి. ప్రతిదీ ఏం చెప్తున్నారు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. మనకి పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఎగ్జాంపుల్స్ చాలా బాగా ఇస్తారు డైలీ లైఫ్ లో జరిగేవన్నీ. దాన్ని బట్టి మనకి చాలా బాగా గుర్తుండిపోతుంది. సో అవన్నీ నేను పాటిస్తాను. దాంతో పాటు మాతాజీ చెప్తారు మనకి ఎలాంటివి ఈ పాయింట్స్ ఏమైనా ఉంటే మాతాజీ నేను ఇది ప్రిపేర్ అయ్యాను అంటే అవునమ్మా ఇక్కడ ఇది కరెక్ట్ చేయి, ఇక్కడ ఇలా ఏదైనా ఉంటే చెప్తారు. సో అది మాతాజీ నేనైతే ఫాలో చేసేది అది. అంటే క్లాస్ చెప్పే ముందు రోజు వీడియోస్ చూస్తానా మాతాజీ చెప్పినవి ఏదైతే చెప్పాలో దాని గురించి. అవును మాతాజీ. అంటే మనం ఏదైతే చెప్పాలి అంటే ఇంకా భగవద్గీత మొత్తం మనం రికార్డింగ్స్ వింటూ ఉండాలి.
అట్లా కాదు నేను అంటుంది. ఇప్పుడు ఇవాళ నువ్వు క్లాస్ చెప్పాలి కాబట్టి నిన్న మాతాజీ చెప్పినవి వీడియో చూసుకుని ప్రిపేర్ అవుతావా? నోట్స్ లో అయితే ఓకే, మనం చెప్పేట ముందు రోజు ప్రిపేర్ అవుతావు. మాతాజీ రికార్డింగ్స్ అలాగే ఇంకా ప్రభుజీలు చెప్పినవి మనం వింటే మనకు అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. దాంతో పాటు అర్థమవుతే ఇంకా మనకి చెప్పడానికి ఈజీ అయిపోతుంది. చెప్పడానికి ఈజీ అయినా ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్స్ అది ఎలాబరేట్ మాతాజీ చేసి కూడా అంటే ఇది నా చెప్పాలి. ఫస్ట్ క్లాస్ కాదు మాతాజీ. కృష్ణ బుక్ అనేది ఉంటుందా, అలాంటివి చాప్టర్స్ చెప్పి 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 ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా అయ్యాను. ఇది ఫస్ట్ క్లాస్ కాదు. అలాంటివి మనం ఒక 10-15 క్లాస్ కానీ చెప్పినప్పుడు మనకి ఏంటంటే పర్ఫెక్షన్, కాన్ఫిడెన్స్, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నిటి తెలుస్తుంది అనమాట. స్టార్టింగే మనం అంటే అలా ఎవరికైనా రాదు. నేనైనా ఇప్పటికీ తడబడుతూ ఉంటాను, నాకైనా కొన్ని సార్లు మిస్టేక్స్ అవుతుంది. మనం అదే చెప్పుకున్నాం కదా, 4 లోపాలు ఉంటాయి మనకు అని చెప్పి. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చెప్తూ ఉన్నప్పుడు మనకు అనేది పర్ఫెక్షన్నెస్, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మాతాజీ. బాగా చెప్పాను మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కృష్ణకుమారి మాతాజీ మీరేం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ, మీకు తగ్గట్టు మీ శిష్యులను తయారు చేస్తున్నారు మాతాజీ. అంతకంటే మీ గొప్పతనం మాతాజీ. చెప్పడం మటుకు బాగానే చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అయితే నేను ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అందరినీ అడగాలనుకున్నాను. రేపు ఒక ఫెస్టివల్ ఉంది, ఇస్కాన్ అంటే గౌడీయ దీంట్లో ఉంటుందన్నమాట ఫంక్షన్. చిదా ఫెస్టివల్ అని ఉంటుంది. అటుకులతోని రకరకాల ఆహార పదార్థాలు చేసి భగవంతుడికి నైవేద్యంగా పెడతారనమాట రేపు. సో రేపు నేను ఆ స్టోరీ చెప్తాను. ఆ చిదా ఫెస్టివల్ గురించి ఏంటి అనేది. అఫ్కోర్స్ సంకీర్తన క్లాస్ కూడా ఉంటుంది, ఒక కీర్తన మనం నేర్చుకుందాము. అండ్ ఈ స్టోరీ నేను రేపు చెప్తాను. చైతన్య మహాప్రభు ఎలా కరుణిస్తారు భక్తుడిని, ఆ భక్తుడు ఎంత పెద్ద భక్తుడు అవుతాడు. మనకి గోస్వాముల గురించి తెలుసా మీకు? గోస్వాములు ఆరుగురు ఉంటారు. అదే, సో వాళ్ళ గురించి అందరి ఊరికే ఇంట్రడక్షన్ ఇచ్చి రఘునాథ్ దాస్ గోస్వామి గురించి నేను రేపు చెప్తాను, చిదా ఫెస్టివల్ గురించి. సో ఈ లోపు మీకు ముందే చెప్తే రేపు చక్కగా నైవేద్యాలు చేసి పెడతారు కదా జగన్నాథుడికి అని నేను చెప్తున్నాను. అటుకులతో పాయసం కానీ పులిహోర కానీ అన్ని అటుకులు యూజ్ చేస్తూ, అటుకులతో దద్దోజనం అంటే పెరుగుతో తాలింపేసి, ఆ తర్వాత స్వీట్ పాయసం అంటే అది మిల్క్ మేడ్ అంటారు కదా, షుగర్ అది ఉంటుంది అందులో. సో అది యూజ్ చేస్తూ చక్కని స్వీట్ తయారు చేయడం, ఇలా రకరకాలుగా చేసే ఒక ఫెస్టివల్ పానీహట్ అని అక్కడ బెంగాల్ రాష్ట్రంలో దగ్గరలో ఉంటుంది, మాయాపూర్లో. సో అక్కడ ఎంత పెద్ద ఫెస్టివల్ అంటే వేలకు వేల మంది జనాలు వచ్చి అటుకుల ప్రసాదం తింటారనమాట. సో ఆ ఫెస్టివల్ గురించి రేపు మనం మాట్లాడుకుందాం. మీరు భగవంతుడికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలనుకుంటే చక్కగా రేపు నివేదించుకోండి అటుకులతోని మనం ఏమేం చేసుకోవచ్చు, ఏమన్నా చెప్పండి. లడ్డు కూడా వేసుకోవచ్చు మాతాజీ, బెల్లము అటుకులు వేసి లడ్డు. అటుకులు పాలు చక్కెర వేస్తే బాగుంటది మాతాజీ. అది మళ్ళీ అటుకులు ఉల్లిపాయలు వేసి అలాగా చేస్తాము. ఏ క్వశ్చన్ వచ్చినా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేయాలి, సో దట్ మీ ఆన్సర్ అందరికీ అర్థం అయిపోతుంది. నేను అందరికీ చెప్తాను 11 o'clock క్లాస్ ఈజ్ వెరీ డిసిప్లిన్డ్ అని. సో అందులోనే ఉండాలి, మనం బయటికి రాకూడదు. సో ఏ ఆన్సర్ చెప్పాలన్నా మనకందరికీ ఆరాటము అవన్నీ చాలా ఉంటాయి, కానీ